రిమెంబర్ వన్ థింగ్, భారత రాజ్యాంగం జోలికి వస్తే నిన్న దళితులు ఢిల్లీలో ఒక బహిరంగ సభ జరిపాడు. దళితుల హక్కుల్ని రిజర్వేషన్ని బీజేపీ పార్టీ తీసేస్తుందంటే ఒక హెచ్చరిక ఢిల్లీలో జరిగింది. ఇక్కడ మీరు ప్రైవేటు పరం చేస్తామంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను చెప్తున్నా, మీకు చుక్కలు చూపించబోతా ఉంది. మీరు అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిద్దామని. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపించబోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి. అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఒకళ్ళు కూటమిని అందరు పోయిన తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆయన చేస్తే దాంతో వస్తే తెలుగుదేశం పార్టీ అందాం. అది కూడా త్వరలో జరగబోతూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రిక్వెస్ట్ కాదు, హెచ్చరిక ఏంటంటే తెలుగుదేశం పార్టీకి, అధినాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి నేరస్తుడు అని అంటే ఒప్పుకునేది లేదు. తిరుగుబాటు జరుగుతుంది. నేరస్తుడు కానటువంటి వ్యక్తితోటి నాకు సిగ్గేస్తుందంటే పడుకోమ్మా, మూలన పడుకో, రెస్ట్ తీసుకో, ఇంకోటి కానీ అప్పచెప్పు. అంత సిగ్గుపడుతూ రాజకీయాలు చేయాల్సిన కర్మ మీకేం పట్టింది? ఒకవేళ అన్నీ ఇప్పేసుకొని సిగ్గు లేకుండా తిరగాలంటే తిరగండి. బట్ ఆత్మగౌరవంతో నూతన సమాజ నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం చేసే ప్రణాళికాబద్ధమైనటువంటి పోరాటాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం అవుతారని చూసుకోండి. మీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత 100 రోజుల్లో రోజుకి ఎంత మీ స్కేల్ డౌన్ అయిందో చూసుకోండి. ఈ బుడమేరు వరదను ఎట్ట కొలిసారో అట్ట కొలుసుకోవాలి మనం వ్యతిరేకత. ఎవరు చెప్పాడండి? డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేవి తెలియకుండా ముఖ్యమంత్రిగా నేనే మొత్తం అన్నీ చేస్తానని పడవలో కలెక్టర్ని ఎక్కించుకొని, సిపిని ఎక్కించుకొని, సిఎస్ని ఎక్కించుకొని, మీరు ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని పడవలో షికారు చేస్తామంటే ఇది అడ్మినిస్ట్రేషన్ అనుకోవాలా? హూ సెడ్? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. మీకు ఎవరికైనా తెలియపోతే రండి, నాతో డిస్కస్ చేయండి. వాట్ హ్యాపెండ్ టు ది డెలిగేషన్ ఆఫ్ పవర్స్? ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి చూడండి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి కట్టుకున్నారు. లేదు, మీ ఇల్లు మునిగిపోయిందని కలెక్టరేట్లో ఉన్నారు. సిట్ ఇన్ ద కలెక్టరేట్, టేక్ ద ఇన్ఫర్మేషన్, గివ్ ద ఆర్డర్స్. కలెక్టర్ నీతోనే ఉంటారు. కలెక్టర్ ఏమైనా చెప్పాలంటే ఎంఆర్ఓకో, ఆర్డీఓకో, ఆర్ఐకో పలానా చోట సరుకులు అందరని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అది కూడా నువ్వే చెప్తావా? ఆఖరికి పాపం ఆ నాదెండ్ల భాస్కర్ మనోహర్ని తీసుకెళ్ళి దగ్గరికి పిలిచి, ఏమయ్యా ఉల్లిగడ్డల లారీలు ఒక 100 రావాల్సి ఉంటే ఓన్లీ 15లో వచ్చినాయి అంటే, సార్ మిగతా వెనకాల ఉన్నాయి సార్ అంటే, ఆఖరికి అతను ఉల్లిగడ్డలు అమ్ముకునేవాడు చేసాడు అతన్ని. అంటే ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ నీకు వాలంటరీ లెవెల్ దిగిపోయాడా? ఇదే మీ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యం. ఆయన చేతులు కట్టుకొని సార్ సార్ అన్నాడు. వాళ్ళ నాన్న నాదెండ్ల ఆయన భాస్కరరావు గారు ఎన్నారో లేదో. నాదెండ్ల భాస్కరరావు ఒకవేళ చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్ని తిట్టింది చూసుంటే ఆయన రియాక్షన్ వేరుగా ఉంటుంది. తెలుసు కదా, ఎన్టీఆర్ని 1 మంత్లో ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు. బీజేపీ దగ్గరికి పవన్ కళ్యాణ్ పంపించేసి, అబ్బాయి పవన్ కళ్యాణ్ నీ టీంలో ఉన్న మా కొడుకుని, మీ రెండో వ్యక్తిని అతను ఉల్లిగడ్డల దగ్గర ఇబ్బంది పెట్టాడు అంటే, నాదెండ్ల మనోహర్ అంటే అది ఏ మినిస్టర్ అయినా, ఆయన ఏ మినిస్టర్? సివిల్ సప్లైస్. అరే అతనే నీకు ఎట్ట కనపడుతున్నాడు? ఒడ్లనో బూడిద లేకపోతే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, మిరపకాయలు, లేకపోతే టమాటోలు అమ్మేవాళ్ళ కనబడుతున్నాడా? అతను చదువుకున్నవాడే కదా, అతను ఒక పార్టీని సెకండ్ లైన్లో ఉన్న వ్యక్తే కదా. నువ్వు అంతమంది పట్టుకొని అంటే దాని అర్థం ఏంటంటే, మొన్న ఆయన కుప్పంలో ఒక మీటింగ్ పెట్టి కుప్పంలో చెప్తా ఉన్నాడు, అందరు రచ్చబండ కార్యక్రమం లాంటిది ఏదో ఒకటి పెట్టుకొని అందరిని లేపి పిచ్చి పిచ్చి విషయాలు వేస్తే తాట తీస్తా. 1995 ముఖ్యమంత్రిని చూస్తారు మీరు. అప్పుడేం చేసినట్టు 95లో ఎంప్లాయీస్ మొత్తాన్ని మా ఊరు కరెంట్ రాలేదు సార్ నిన్నంతా ఎవడో చెప్తే ఒకడు కార్యకర్త ఎవడున్నాడు, ఏ ఉన్నాడా, డి ఉన్నాడా, స్టాండప్ ఏమనుకుంటున్నాను, నిన్న కరెంట్ లేదంటే తాట తీస్తా. తర్వాత ఏమైంది? ఈయన తాట వాళ్ళు తీశారు. ఇప్పుడు 1995 ముఖ్యమంత్రిగా 2024లో ఒక రోబోలాగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నేరస్తుడితో రాజకీయాలు చేయాలంటే ఐ థింక్ ఇది చాలా పెద్ద పదం. నేను
మీకు ఆ లెవెల్లో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను లేదో నాకు తెలియదు కానీ, సో దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులు కాదు, అయితే మీరవుతారు. మీ వల్ల 60 మంది చనిపోయారు ఇక్కడ. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు అక్కడ గోదావరిలో చాలామంది చనిపోయారు. ఎవడు ప్రజల్ని రక్షించాలని పోయి భక్షించాడో వాడు నేరస్తు అవుతాడు.